బుధవారం సాయంత్రం హైదరాబాద్ చందానగర్లో ది ఫుడ్ ప్లానెట్ రెస్టారెంట్ అండ్ బేకర్స్ ప్రారంభించడం జరిగింది. అత్యాధునిక సౌకర్యాలతో మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అండ్ బ్యాంకెట్ హాల్, ఏసీ మరియు బేకరీ నిర్వహించనున్నారు. హోటల్ యాజమాన్యం మాట్లాడుతూ తమ రెస్టారెంట్ ఇవాళ హైదరాబాద్ చందానగర్లో మొదటి వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ తెరవడం జరిగిందని పేర్కొన్నారు. వారి యొక్క ప్రత్యేకత గురించి చెబుతూ ఇక్కడ అరేబియన్, ఇండియన్ బిర్యానీ, చైనీస్, కబాబ్ మరియు టీ బేకర్స్ కస్టమర్లకు వినియోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కర్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కంటెస్టెంట్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ ప్లానెట్ ఏదైతే ఈరోజు ఇక్కడ లింగంపల్లిలో ఓపెన్ చేసినారో దాంట్లో లోపలికి వెళ్ళి చూసాము. మరి ఇక్కడ హైదరాబాద్లోనే ఇది ఒక స్పెషల్గా కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఎన్నో హోటల్స్ అడిగి తిరిగినాము. స్టార్ హోటల్స్కు కలదనే విధంగా, మరి దానికంటే తక్కువ రేట్లలో దొరికే విధంగా అన్ని రకాలైన వంటకాలు, అంటే ముఖ్యంగా మన తెలంగాణ బేస్డ్ అండ్ అట్లానే అరబ్ కానీ, టర్కిష్ కానీ, ఇంకా రకరకాల వంటకాలు కూడా ఇక్కడ అన్నీ కూడా బాగా రుచికరంగా ఉన్నాయి. చూసినా నేను చూస్తే ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే పరిస్థితి ఉన్నది. ఏ దానికి ఏ బిర్యానీ అలా ఒక సెక్షన్ పెట్టినరు, అట్లనే టర్కిష్ ఫుడ్కు అలాగ ఒక సెక్షన్ పెట్టినరు, అట్లనే అరబిక్ ఫుడ్కు అలాగ ఒక సెక్షన్ పెట్టినరు. నేనైతే పోతే దుబాయ్లో కొన్ని హోటల్లో తిరిగి చూసిన, అక్కడ ఉన్న హోటళ్ళ కంటే ఇదే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకు. దుబాయ్లో పోయినా, ఖతార్లో పోయినా వీటికంటే ఇవే బెటర్గా అనిపిస్తుంది. ఇది చాలా మంచి హోటల్. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ అసలు ముఖ్యంగా ముస్లిం సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ జీవితంలో ఇక్కడ వచ్చి వాళ్ళు భోజనాలు చేస్తే తప్పకుండా వాళ్ళు మళ్ళొక్కసారి వచ్చిందాక వదలకుండా ఉండరు. రోజు వారంకోసారి ఇంటికే రావాలనే విధంగా అంత రుచికరమైన భోజనాలు ఇక్కడ చేస్తుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇలా భోజనం చేసిన తర్వాత నేను కూడా ఇక ప్రతిసారి హైదరాబాద్కి వెళ్ళేది, నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్కి వెళ్తుంటే, హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్కి వెళ్తుంటే తప్పకుండా ఇంటికి వచ్చి భోజనం చేసేంత అంత మంచి టేస్ట్ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి మంచి విందు ఆరోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.